వందే మాతరం ఇది కేవలం ఒక నినాదం కాదు, స్ఫూర్తి. మన జాతి ఐక్యతకు కూడా ఒక కొలమానం వంటిది. ఎందరో త్యాగ వీరులు పలికినటువంటి గొప్ప పదం అది, వందే మాతరం. దాన్ని మేము అనము, మాకు ఇష్టం లేదు, మా మతం ఒప్పుకోదు, మా రాజకీయ సిద్ధాంతాలు ఒప్పుకోవు, మా సంతుష్టీకరణ రాజకీయాలు ఒప్పుకోవు, మేము సచ్చినా అనం, ఎంకరేజ్ చేయం, వందే మాతరం మేము పాడము అని చెప్పి ఇకపై అనడానికి అవకాశం లేదు. చట్ట పరిధిలోకి వందే మాతరం వచ్చేసింది. జనగణమన, అలాగే జాతీయ జెండా, జాతీయ గేయం, ఇవన్నీ కూడా ఒక పరిధిలోకి వచ్చేసాయి. వాటి పట్ల ఎవరూ కూడా అమర్యాదకరంగా వ్యవహరిస్తే వాళ్ళకి కఠిన శిక్షలు పడతాయి. దానికి సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అది ఇప్పుడు మూజువాణి ఓటుతో విపక్షాల ఆందోళనల మధ్య ఆమోదం పొందింది అనే వార్తని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ బిల్లును రాజ్యసభ గడిచిన బుధవారం ఆమోదించింది. వందే మాతరం గేయాన్ని అవమానించిన, ఆలపిస్తూ ఉండగా ఆటంకం కలిగించిన నేరంగా పరిగణించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. వందే మాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ 1971లో సవరణలు చేసింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత ఇది చట్టంగా మారనుంది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరానికి వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. మరోవైపు ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు అనేది వార్త. అంటే ఈ దేశ ఐక్యతకు, ఈ దేశ పోరాట స్ఫూర్తికి నిదర్శనమైనటువంటి వందే మాతరం అనే బిల్లును కూడా ప్రవేశపెట్టాలి అంటే విపక్షాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి, గోల చేస్తూ ఉన్నాయి. మూజువాణి ఓటుతోనే ఈ సవరణలు చేసే పరిస్థితి నెలకొంది. దీని మీద సమీప కాలంలోనే వీళ్ళంతా కూడా సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు. చూడండి, వందే మాతరం మేము అనము అనే వాళ్లను సంతృప్తి పరచడానికి. ఏది ఏమైనా బీజేపీ తీసుకుంటున్న చొరవ అద్భుతమనే చెప్పాలి. మనిషి కొంతమంది మాటతో వింటారు, కొంతమందికి చట్టంతోనే చెప్పాలి. సో ఆ చట్టంలో ఇలాంటి సవరణలు చాలా ముఖ్యం. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటికి కానీ వందే మాతరానికి సరైనటువంటి రక్షణ, గౌరవం దక్కలేదు. ఇకపై ఎవడు వందే మాతరం గేయాన్ని అవమానిస్తాడో చూద్దాం. వందే మాతరం.